ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళగా. ఈ జంటలో అమ్మాయి ఇంకా చాలా ఇన్నోసెంట్ గా బుద్ధిమంతురాలా కనిపిస్తూ ఉంటుందని అందరికీ అర్థమవుతుంది. కానీ ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఆ అమ్మాయికి మరణశిక్ష విధించారు కేరళ కోర్టు వాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని అతి ఘోరంగా చనిపోయినందుకు. అయితే ఏం జరిగిందంటే ఆ అమ్మాయి అబ్బాయిని బాగా ప్రేమించేదంట, చాలా గాఢంగా ప్రేమించేదంట, తిరిగేదంట కూడా ఆ అబ్బాయితోటి. అయితే సడన్గా ఆ అమ్మాయికి ఇంటి వాళ్ళు సంబంధాలు చూడడం మొదలు పెట్టారంట. ఒక మిలిటరీ సంబంధము ఆ అమ్మాయికి రావడంతో ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోని ఎంత ట్రై చేసినా కూడా వాడు వినలేదంట. అయితే వీడు నన్ను వదిలేలాగా లేడు, సో వీడిని ఎలాగైనా పైకి పంపించేద్దాం అనుకుందంట. అయితే 1కి 3 సార్లు ఈ అబ్బాయికి కూల్ డ్రింక్లో విషయం కలిపిద్దామని ప్లాన్ చేసింది. ఫస్ట్ 2 టైమ్స్ కూడా అబ్బాయి తప్పించుకున్నాడు. 3వసారి కూడా అబ్బాయి చాలా మంచివాడు అనమాట. అమ్మాయి చేతితోటి విషయం ఇచ్చిన ఏదో పంచదార లాగా నోట్లో వేసేసుకుని తాగేసేలాగా అనమాట. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయి కలిపే టైంలో గమనిస్తాడు, కానీ ఆ అమ్మాయి అలా చేతులు అన్నట్టుగా వీడియో తీసుకుంటాడు, సెల్ఫీ వీడియో. అయితే ఆ తర్వాత సివియర్గా ఇంజూరీ అవుతుంది, తర్వాత చనిపోతాడు అనమాట అబ్బాయి. ఎంక్వైరీ చేస్తే ఆ వీడియో కనిపిస్తుంది అనమాట అబ్బాయి ఫోన్లో. అబ్బాయి తాగిన డ్రింక్లో విషయం కలిసిందని డాక్టర్లు క్లారిటీ ఇస్తారు. అయితే ఆ డ్రింక్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేయడం కానీ మొత్తం చెక్ చేస్తే వీడియో దొరికిందంట. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి అతనికి విషయం కలిపి చంపేసిందని అర్థమైందంట. సో ప్రభుత్వం ఏం చేసిందంటే కేరళ ప్రభుత్వం ఆ అమ్మాయికి మరణ శిక్షణ విధించేసిందంట. అసలు అబ్బాయి ఎంత మంచివాడు ఏంటో చూడండి. ఆల్రెడీ 2 సార్లు ప్రయత్నం చేసినప్పుడు చంపాలని, కానీ అబ్బాయి 3వసారి కూడా అమ్మాయిని నమ్మాయంట. 3వసారి అబ్బాయి చనిపోయాడంట. అసలు అబ్బాయి ఎంత మంచివాడు చూడండి, ఎంత ప్రేమించాడో నాకు అర్థమవుతుంది. అసలు అబ్బాయి గురించి నాకు చెప్తుంటే నా కంటి నుంచి కన్నీళ్ళు అసలు ఆగట్లేదు. నిజానికి ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది అనమాట. అసలు ఈ అమ్మాయికి విధించిన శిక్ష నిజంగా కరెక్టే అంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్. అండి నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.